నమస్తే. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏలో జాయింట్ కమిషనర్గా ఐఏఎస్ అధికారిని అమ్రపాలి బాధ్యతలు స్వీకరించారు. అమ్రపాలి గత కొన్నాళ్లుగా మనకెక్కడ కనపడలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమె హల్చల్ చేసిన విషయం మనకు తెలిసిందే. స్మితా సబర్వాల్ వెళ్ళిపోయారు బయటికి, అమ్రపాలి లోపలికి వచ్చారు అంటూ వార్తా కథనాలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మళ్ళీ స్మితా సబర్వాల్ తాను ఎక్కడికి పోవట్లేదు, తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటాను, ప్రభుత్వం ఏ బాధ్యతలు అప్పగించినా చేస్తానని చెప్పారు. సరే, ఆ విషయం పక్కన పెట్టేద్దాం. అమ్రపాలి ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హెచ్ఎండిఏ కమిషనర్గా నియమితులయ్యారు. ఇక 2010 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అమ్రపాలి 39వ ర్యాంకు సాధించి ఐఏఎస్లో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ట్రైనీ ఐఏఎస్గా, జాయింట్ కలెక్టర్గా, నగర్ కమిషనర్గా పనిచేశారు ఆమె. 2018లో వరంగల్ జిల్లా అర్బన్ రూరల్ కలెక్టర్గా కూడా విధులు నిర్వహించారు. అసలు అమ్రపాలి హిస్టరీ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఆమె ఎక్కడ పుట్టింది, ఆమె పూర్తి విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమ్రపాలి స్వగ్రామం ఒంగోలు నగర శివారులోని ఎన్ అగ్రహారం గ్రామానికి చెందిన కాటా వెంకటరెడ్డి పద్మావతులకు ఆమె మొదటి సంతానం. అగ్రహారంలో పుట్టి విశాఖపట్నంలో ఉన్నత చదువులు చదివారు అమ్రపాలి. ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో 2010 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అధికారినిగా విధుల్లో చేరారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్గా కూడా పనిచేశారు. ప్రస్తుతం పిఎంఓలో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. అతి చిన్న వయసులోనే ఈ పోస్టులో నియమితులైన వారిలో ఒకరిగా అమ్రపాలి నిలిచారు. ఈ పోస్టులో ఆమె 2023 అక్టోబర్ 23 వరకు, అంటే 3 ఏళ్ల పాటు విధులు నిర్వహించారు. అమ్రపాలి ఇప్పటి వరకు కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్లో డిప్యూటీ సెక్రటరీగా కూడా విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. ఐఏఎస్కి ఎంపికైన తర్వాత 2011లో వికారాబాద్ సబ్ కలెక్టర్గా మొదట విధుల్లో చేరారు. అనంతరం రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్గా కూడా ఆమె పనిచేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ అమ్రపాలి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ విజయబావుట ఎగురవేస్తున్నారు. అమ్రపాలి కుటుంబ నేపథ్యం గురించి, అలాగే తను చేసినటువంటి పనులకు సంబంధించి మరికొన్ని విశేషాలు మనం చూద్దాం. అమ్రపాలి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగర కమిషనర్గా కూడా పనిచేశారు గతంలో. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్లో కూడా జాయింట్ సీఈఓగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి వద్ద ప్రైవేటు సెక్రటరీగా కూడా విధులు నిర్వహించారు. ప్రస్తుతం పిఎంఓలో డిప్యూటీ సెక్రటరీ బాధ్యతలు కూడా చేపట్టారు. అమ్రపాలి తన నిబద్ధత గల పనితీరుతో సంచలన కలెక్టర్గా కూడా పేరు తెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ఐఏఎస్లో ఆమె ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించారు. ఆమె తండ్రి కాటా వెంకటరెడ్డి ఆంధ్ర యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేశారు. అమ్రపాలి కుటుంబానికి చెందిన నివాస గృహం ఎన్ అగ్రహారంలో ఇప్పటికీ ఉంది. అది శిథిలావస్థకు ప్రస్తుతం చేరుకుంది. అయితే కుటుంబం అంతా ఉన్నతాధికారులే ఉన్నారన్న విషయం మీకు తెలుసా? అమ్రపాలి భర్త సమీర్ శర్మ కూడా ఐపీఎస్ అధికారి. 2011 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆయన్ను 2018 ఫిబ్రవరి 18న వివాహం చేసుకున్నారు. సమీర్ శర్మది జమ్మూ అండ్ కాశ్మీర్. ప్రస్తుతం ఆయన డయ్యూడామంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా విధులు నిర్వహిస్తున్నారు. అమ్రపాలి సోదరి మానస గంగోత్రి కూడా 2007 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారిని. ప్రస్తుతం కర్ణాటక కేడర్లో ఇన్కమ్ ట్యాక్స్ విభాగంలో పనిచేస్తోంది. ఆమె భర్త ప్రవీణ్ కుమార్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆయన కూడా 2010 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. తమిళనాడు క్యాడర్ ఐఏఎస్కు చెందిన ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం ఆ రాష్ట్రంలోనే పనిచేస్తున్నారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తర్వాత జరిగిన ఉప ఎన్నికకు 2 సార్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు ఆయన. ఇది అమ్రపాలి కుటుంబ నేపథ్యం. అంచులంచులుగా ఎదుగుతూ తను పైకొచ్చిన విధానానికి సంబంధించిన వివరాలు. ఇప్పుడు హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరానికి సంబంధించి హైదరాబాద్ మహానగర అభివృద్ధికిలో తను ఒక భాగమవుతున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మాట్లాడిన విషయం కూడా మనకు తెలిసిందే. అమ్రపాలి ఈ ప్రభుత్వంలో మంచి పనితీరు కనబరిచి మరిన్ని విజయాలు అందుకోవాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ.